పెళ్లి తర్వాత 16 రోజుల పండగ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ 2 డేస్ కి మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు అయితే పెట్టించారు. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆంధ్ర సైడ్ పెళ్లిలో గానీ రిసెప్షన్ లో గానీ నాన్ వెజ్ అనేది అస్సలు ఉండదు. సో పెళ్లి తర్వాత అమ్మాయి సైడ్ వాళ్ళు ఒక రోజు, అబ్బాయి సైడ్ వాళ్ళు ఒక రోజు ప్లాన్ చేసుకొని నాన్ వెజ్ భోజనాలు అనేది అందరికి పెట్టిస్తాము. మా అమ్మ సైడ్ భోజనాలు పెళ్లైన రోజు ఈవినింగే మేము ప్లాన్ చేసుకుని మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రిలేటివ్స్ అందరిని పిలిచి కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ కూడా భోజనాలు కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ అయితే ఇలా పైకి వచ్చి వీడియో క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను. మా అత్తయ్య వాళ్ళ ఇంటి టెర్రస్ పైన పర్టికులర్ ఈ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. ఫుల్ ఆఫ్ గ్రీనరీతో పీస్ఫుల్ గా ఉంటుంది. రిలేటివ్స్ అంతా భోజనాలు తిని సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత సాయి కూడా టెర్రస్ పైకి అయితే వచ్చాడు. ఇక్కడ నేను వీడియోస్ తీసుకోవడం చూసి స్టార్ట్ చేసావా మళ్ళీ అని చెప్పి తిడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే సాయికి ఫొటోస్ అన్న వీడియోస్ అన్న పెద్దగా నచ్చావు, అమావాస్యకి ఒకసారి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అది చాలా రేర్ గా. బట్ నేనున్నాను కదా, మార్చేస్తాను ఫ్యూచర్ లో. ఇప్పుడైతే పెళ్లి తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నేను చేసిన ఫస్ట్ డిష్ మీరు కూడా చూసేయండి. కోవిడ్ స్పెషల్ మచిపుల్స్ రైస్ అండ్ చికెన్ పకోడీ అండ్ టమాటో డకూస్ అంటాం దీన్ని. స్పెషల్లీ ఈ రైస్ లోకి చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ ఈ డిష్ కి ఇంకొంచెం టేస్ట్ ని యాడ్ చేసి గ్రీన్ చిల్లీ, గార్లిక్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుని ఇవన్నీ కాంబినేషన్ లో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అండ్ లివర్ ఫ్రై కూడా చేశాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.